ప్రభువు పేరిట మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథములో చిన్న ప్రవక్తలు 12 కలరు. వాటి యొక్క క్లుప్త సమాచారాన్ని ఉపోద్ఘాతంగా మనము తెలుసుకుందాం. సుమారు క్రీస్తు పూర్వం 840 నుండి 420 మధ్య సంగతులను మనము తెలుసుకోబోతున్నాం. ఉపోద్ఘాతం 12 మంది చిన్న ప్రవక్తల పుస్తకాలు క్రీస్తు పూర్వం 840 నుండి అనగా ఇజ్రాయేలు ఉత్తర రాజ్యం క్రీస్తు పూర్వం 722లో అష్షూరీయుల చేతిలో పతనానికి 120 సంవత్సరాల పూర్వం ప్రారంభం. క్రీస్తు పూర్వం 420లో పాత నిబంధన ముగిసే వరకు అనగా క్రీస్తు పూర్వం 583లో బబులోను చెర నుండి యూదా అనగా దక్షిణ రాజ్యం తిరిగి వచ్చి 120 సంవత్సరాల కాలం వరకు గల 400 సంవత్సరాల సమయంలో జరిగిన విషయాలన్నీ తెలుపుచున్నవి. ఈ చిన్న ప్రవక్తల ప్రవచన కాలంలో 5 పెద్ద ప్రవక్తల కాలక్రమ సంఘటనలు కూడా ఇమిడియున్నవి. ఈ చిన్న ప్రవక్తల గ్రంథాలు ఒక సమయంలో ఒకే చుట్టగా లేక పుస్తకంగా ఉండి 12 అని పిలువబడినవి. అవి చిన్నవి. కారణం ఏమంటే పెద్ద ప్రవచన పుస్తకాలతో పోలిస్తే ఇవి చాలా చిన్నవి. నిజానికి 12 పుస్తకాలన్నిటినీ కలిపి చూసినప్పటికీ యెషయా గ్రంథం ఒకటే వాటంతా ఉంటుంది. ఏమైనప్పటికీ చిన్న ప్రవక్తల సందేశం కానీ వాటి ప్రాముఖ్యత కానీ పెద్ద ప్రవక్తలతో ఏమాత్రం తీసిపోదు. మానవ రచయితలు మనకు అంతగా పేరున్నవారు కాదు మరియు వారి వ్రాతలు పెద్ద ప్రవక్తల కంటే చిన్నవి. మన ఆంగ్ల బైబిల్లోని చిన్న ప్రవక్తల వరుస క్రమం సుమారుగానే తప్ప కాలక్రమానుసారమైనది కాదు. చెరకు ముందున్న ప్రవక్తలలో బహుశా ఓబద్య అందరికంటే మొదటివాడై ఉండవచ్చును. క్రీస్తు పూర్వం 586లోని యూదా పతనానికి పూర్వం ఉన్న చివరి ప్రవక్తలందరిలో హబక్కుకు చివరివాడై ఉండవచ్చును. చివరి 3 చిన్న ప్రవక్తలు హగ్గై, జకర్యా, మలాకి చెర తరువాత వారయ్యుండి క్రీస్తు పూర్వం 538లో కోరేషు యూదులను తిరిగి వెళ్ళి తమ దేవాలయం కట్టుకోవడానికి అనుమతించిన కాలం దగ్గర నుండి క్రీస్తు పూర్వం 420లో పాత నిబంధన ముగింపబడే వరకు గల సమయంలో గల విషయాలన్నిటినీ పొందుపరచినవి. కాబట్టి జెఫన్యా మరియు హగ్గైల మధ్య గల సమయం సుమారు 100 సంవత్సరాల వ్యవధి. ఈ చివరి 3 చిన్న ప్రవక్తలు చివరి చరిత్ర పుస్తకాల సమయంలో సరిపోతారు. ఎజ్రా, నెహెమ్యా మరియు ఎస్తేరు. ఇవి చిన్న ప్రవక్తల ఉపోద్ఘాతము.